బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. రిజర్వేషన్లు కల్పించడం కేవలం ఎన్నికల హామీ కాదని, అది తమ రాజకీయ సిద్ధాంతంలో భాగమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల విషయంలో చేసిన అన్యాయాన్ని సరిచేయడానికి ప్రత్యేక కేబినెట్ సమావేశం పెట్టి నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. 2024 ఎన్నికల్లో ఈ స్థాయి గెలుపునకు కారణం బీసీలేనని అన్నారు. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలని తాను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు ఎన్నికలకు ముందే నిర్ణయం తీసుకున్నామన్నారు. బీసీలకు రాజకీయంగా మరింత ప్రాతినిధ్యం కల్పించేందుకు గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అర్బన్ లోకల్ బాడీల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునే విధానం ఉంటుందని చంద్రబాబు చెప్పారు. 3 ప్రధానమైన విషయాల్ని ఈరోజు నిర్ణయం చేశాం. చాలా ఉన్నాయి కానీ 3 ప్రధానంగా నిర్ణయాలు చేశాం. బీసీలకు గ్రామీణ స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు చట్టంలో ఏముందో అది కల్పిస్తాం. అది మొదటి నిర్ణయం. పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్ కల్పిస్తాం. టీడీపీ ఆవిర్భావానికి ముందు రాజకీయాల్లో ఫ్యూడలిజం ఉండేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారన్నారు. టీడీపీ బీసీల పక్షపాతి అని సీఎం అన్నారు. బీసీల యొక్క ప్రాధాన్యత తెలుగుదేశం ముందు తర్వాత అని చెప్పుకోవచ్చు. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో బీసీల్ని ఆదుకున్నది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం, ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం. తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు రాజకీయాల్లో ఫ్యూడలిజం ఉండేది. రాజకీయం కొన్ని వర్గాలకే పరిమితం అయింది. అలాంటిది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అన్ని వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వాలని ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మరొకసారి వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టుకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు ద్రోహం చేయడంలో జగన్ నంబర్ 1 అని మండిపడ్డారు. ఇప్పుడు పదవుల కోసం రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేశారు. డిప్యూటీ మేయర్లు 2, జిల్లా ప్రజాపరిషత్తుల వైస్ చైర్మన్లు 2. అంటే వీళ్ళకి పదవులు కావాలంటే ఇచ్చారు కానీ బీసీలకు మాత్రం రిజర్వేషన్లు కాపాడలేకపోయిన ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. బీసీలకు ద్రోహం చేయడంలో మాత్రం నెంబర్ 1 అని మరొక్కసారి ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను. కనీసం ఆలోచించకుండా, సుప్రీంకోర్టుకు పోకుండా బీసీలకు ద్రోహం చేసిన వ్యక్తి ఆనాటి పేరు కూడా నేను చెప్పను, ఇలాంటి వ్యక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఒక్క బీసీలే కాదు, వెనుకబడిన ప్రతి ఒక్క వర్గం అభివృద్ధికి, అభ్యున్నతికి, ఉపాధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.